హాయ్ అండి, నమస్తే. నేను మీ అనిల్ కుమార్ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నా గురించి ప్రార్థన చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఏకీభవించి దేవునిలో మనం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మనందరినీ చాలా బాగా చూడాలని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని మీరు నమ్మండి, దేవునిలో మీరు ఉండండి, దేవునిలో మనము బ్రతకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి రోగాలు చాలా మరి అతి దారుణాతి దారుణంగా కనబడుతున్నాయి. భయమేస్తుంది. ఒక్కొక్క రోగం చెప్తుంటే చాలా భయమేస్తుంది. ఒక పాప, ఒక చిన్న పాపకు పునర్విక అనే ఒక చిన్న పాప, ఆ పాపకు ఎస్ఎంఈ అనే ఒక జబ్బు తనకు అటాక్ అయింది. ఆ జబ్బును ఆ జబ్బు నుండి బ్రతికించుకోవాలంటే ఆ పాపకు 16 కోట్లంట ఒక ఇంజెక్షన్. ఆ 16 కోట్లు పెట్టి ఒక ఇంజెక్షను ఏపిస్తేనే ఆ పాప బ్రతుకుద్ది. లేదు అని అంటే ఆ పాప మన దగ్గర కనపడదు. కాబట్టి చూడండి ఎంత దారుణాతి దారుణమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నందుకు చాలా సంతోషపడాలి. అందుకోసమే మనము ఎప్పుడు కూడా మనము తల్లిదండ్రులు చేసినటువంటి పాపము పిల్లలకు అంటుతుందంట. అంటే ఈ అమ్మాయి విషయంలో నేను మాట్లాడట్లేదు. కానీ మనం చేస్తున్నటువంటి పనిలో చాలా నిజాయితీగా, నీతిగా, చాలా క్రమశిక్షణతోటి, ఒక సిద్ధాంతంతో మనము పని చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు కూడా దేవుణ్ణి మనము మర్చిపోకూడదు. ఆ బిడ్డ గురించి మనం ప్రార్థన చేయాలి. ఆ పాప గురించి మనము ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ఆ పాపకు ఒక ఇంజెక్షన్ 16 కోట్లంటే నాట్ ఏ జోక్ అది. తన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 16 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా కూడా రూపాయి, రూ. 2 కాదు కదా. 16 కోట్లంటే నాట్ ఏ జోక్. ఆ పాప గురించి ఎవరు బ్రతికించాలి మరి? దేవుడు మాత్రమే బ్రతికించాలి. దేవుడు మాత్రమే ఆ పాపకు మనకు సేవ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు ఆ బిడ్డను బ్రతికించాలా? ఆ బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఆ బిడ్డను చాలా సున్నితంగా దేవుడు దీవించి, ఆశీర్వదించి, గొప్పగా ఆమెను చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ బిడ్డను దీవించాలా, ఆ బిడ్డను ఆశీర్వదించాలా, ఆ బిడ్డకు ఆ ఇంజెక్షను కోసము కావలసినటువంటి డబ్బులు సమకూర్చే విధంగా మనుషుల హృదయాలు కలిగి ఆ డబ్బులు వాళ్ళు సహాయం చేసే విధంగా దేవుడు దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. చూడండి ఆ పాప విషయంలో ఎంత బాధ అనిపిస్తుంది. ఆ వీడియో చూసినప్పటి నుంచి నా హృదయం చాలా బాధగా అనిపిస్తుంది. బాధ అంటే చాలా బాధ. ఆ ఇంట్లో ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందండి. కాబట్టి మనము ఎప్పుడు కూడా అహంకారపూరితంగా పోకూడదు, ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా పోకూడదు, ఒకరిని ద్వేషించే విధంగా మనం పోకూడదు, ఒకరిని చిన్న చులకన చూసే విధంగా మనం పోకూడదు. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని బ్రతకాల. ఎప్పుడు కూడా మన జీవితాన్ని తక్కువగా చేసుకొని, అంటే మనము ఒకరిని హేళన చేసే విధంగా, ఒకరిని కించపరిచే విధంగా, ఒకరిని పాడు చేసే విధంగా మన జీవితాన్ని ఎప్పుడు కూడా సరిదిద్దుకోవద్దు. ఎప్పుడు కూడా అది ఆ విధంగా ఆలోచించకూడదు. దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి మేలును బట్టి మనం బ్రతకాలి తప్ప ఏదో మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర ఇల్లు ఉంది, మన దగ్గర బంగ్లా ఉంది, మన దగ్గర ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి ఎప్పుడు అహంకారపూరితంగా మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కసారి గమనించండి. 18వ కీర్తన మీరు ఒక్కసారి చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనము ప్రేమించాలా, దేవునితోనే మనం బ్రతకాలా. దేవుడితోనే మనం ఉన్నప్పుడైతే మనకు దేవుడు ప్రతి ఒక్క సహాయం మనకు చేస్తాడు. ఈరోజు ఈ వాక్యంలో మీరు ఒక్కసారి చదవండి. మంచి జ్ఞానము, మంచి బలము, మనకున్నటువంటి రోగాలు కానీ, మన దగ్గర ఉన్నటువంటి వ్యసనాలు కానీ మనకు దూరం అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
వీడియో చూడండి. మరి మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ అనిల్ కుమార్. మీరందరూ కూడా నా గురించి మీరు ప్రార్థన చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.